చాలామందికి పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుసు. ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళకైతే అది కూడా తెలియదు. ఈవెన్ మనకు తెలిసినా కూడా చాలామందికి ఆయనకు ఆంధ్రప్రదేశ్కున్న సంబంధం గురించి అస్సలు తెలియదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అవ్వకముందు మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మద్రాస్ ప్రెసిడెన్సీలో పార్ట్ అయి ఉండేవాళ్ళం. అప్పుడు ఈ పొట్టి శ్రీరాములు గారు ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం చేపట్టాడు. 1952 సంవత్సరం అక్టోబర్ 19 రోజు ఈ దీక్ష కూర్చొని డిసెంబర్ 15 రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో ప్రజల్లో ఉద్యమం ఏర్పడి ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సపరేట్ చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి అంతా ఇంత కాదు, మెయిన్ పాత్ర ఆయనే పోషించారు. అందుకే ఆయన్ని అమరజీవి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకు 58 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి ఒక విగ్రహం అయితే నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ అయిపోయింది టీడీపీ వాళ్ళ గవర్నమెంట్లో వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months. చాలా మంచి పని. ఇలాంటి వాళ్ళకు రికగ్నైజేషన్ ఇవ్వడం అనేది చాలా మంచి పని చేశారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి.